గెలిపించిన ఉపాధ్యాయులందరికీ మరి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో మరి ఈ జిల్లాలో పనిచేసినటువంటి మండల అధ్యక్ష కార్యదర్శులకు జిల్లా బాధ్యులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీరు ఏదైతే విజయాన్ని నాకు అందించడం జరిగిందో ఇది పూర్తిగా మీ విజయం, కార్యకర్తల విజయం అని చెప్పి తెలియజేస్తూ ఇది ఉపాధ్యాయుల ఆత్మగౌరవ విజయం అని తెలియజేస్తూ మరి మీరు ఆశించినట్టుగా మరి మీ సమస్యలను మీ గొంతును రేపు శాసన మండలిలో వినిపించి మరి ఈరోజు విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి అటు ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగ సమస్యలు అన్ని కూడా త్వరలోనే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత మరి నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం, మరొక కొత్త హెల్త్ స్కీమ్ను రూపొందించడం, మరి బదిలీలు పదోన్నతులు క్రమక్రమంగా మరి ప్రతి